వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి ఆత్మహత్య. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ మసీదులకు ₹1 తీసుకురాలేదు. బేతంచెర్ల పూదోట ఆశ్రమంలో సామూహిక భగవద్గీత పారాయణంలో కార్తీక దీపాలతో మహిళల హారతి. చిన్నకందుకూరు వద్ద గుంతలో ఇరుక్కున్న లారీ మరియు ట్రావెల్స్ బస్సు. ట్రాఫిక్ కి అంతరాయం. సిఐ సతీష్ కుమార్ కు బనగానపల్లెలో ఘన నివాళులు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న నీటి వాటాలపై మాట్లాడుతున్న న్యాయవాది సయ్యద్ అసదుల్లా. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు ఆదివారం శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమనందీశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి అభిషేకము. ఎమ్మెల్సీ ఇషాక్ అవాస్తవ ప్రచారాలు చేయొద్దు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అది మాకు కూడా తెలియదు. మేము వచ్చే లోపల ఇంటికి వచ్చే లోపల ఊరేస్తున్నాం. ఏమైనా కారణాలు ఏం లేవు, అంతా ఫ్రీగానే ఉన్నాం. స్కూల్లో ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఉన్నాం. తల్లిదండ్రులం ఫ్రెండ్షిప్, వాళ్ళ అక్క ఫ్రెండ్షిప్, వాళ్ళ అమ్మ వాళ్ళ తాతలు అందరు బాగుంటారు. ఏమైనా చదువు ఒత్తిడి వల్ల ఏం లేదు, చదువులో మళ్ళీ బాగా చదువుతాడు. అంటే అది మాకు ఆ విషయాలు మాకు యూట్యూబ్ లో వీడియో చూసి మరీ సూసైడ్ చేసుకున్నాడు అనేది అంటున్నారు. అది ఏవో క్లిప్లు చూసినారని చెప్తున్నారు, కానీ మనకు అంత సెల్లు కూడా మాక లేదు, సార్ల కానీ మేము వచ్చే లోపల మేము ఏం లేదు. వాళ్ళమ్మ డ్యూటీ నుండి పోయే లోపల ఏం లేదు. నేను హైదరాబాద్ నుండి వచ్చే లోపల రాత్రి 3:30. నమస్కారాలు మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇమాముల సంఘ అధ్యక్షుడు అంజద్ పాషా గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఉర్దూ యూనివర్సిటీ, అబ్దుల్లా యూనివర్సిటీ నుంచి మరి ఉర్దూ టీచర్ కాబట్టి వారు సత్కరించి గౌరవించి వారికి షీల్డ్ ఇచ్చి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ₹1,20,000 ఆర్థిక సాయం చేసి వారికి ఒక మంచిగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నారు. ఇమాములకు, పేద ఇమాములకు, పేద ముస్లింలకు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పునఃప్రారంభించింది, శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2017, 2018లో మొట్టమొదటిసారిగా వాళ్ళ పేదరికాన్ని గుర్తించి స్వయంగా వారు పిలిపించి మీకు నేను ఇది చేస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్పి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ₹3,000 మౌజన్లకు, పేషమాముకు ₹5,000 ఇచ్చి చేశారు. మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ మహానుభావుడు గతంలో ఉండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ 5,000, 10,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు కరోనా ఉందని చెప్పి వేయలేదు. తర్వాత కొంతవరకు మళ్ళీ 3-4 నెలలు ఆయన బకాయిలు పెట్టిపోయినారు. ఆ బకాయిలతో సహా ఈ రోజు వరకు అప్ టు డేట్ సెప్టెంబర్ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే ఎంతమంది మన దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయో 5,000 మంది ఇమాములకు, 5,000 మంది మౌజన్లకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వారికి పాత క్రెడిట్తో కలుపుకొని వైకాపా గవర్నమెంట్ ఉండే 3 నెలలు ఇబ్బంది డబ్బుతో కలుపుకొని మొత్తం 90 కోట్లు సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలియజేశాం. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇది రానికి కారణం ముఖ్యమంత్రి గారు. అసలు ఎవరికి ఇమాములకు ఇస్తారని ఎవరికి బాగాని వారి తర్వాత మన పాస్టర్లు కూడా ఇచ్చాం. వీళ్ళకే కాదు, వాళ్ళు కూడా సమాజంలో మన శ్రేయభిలాషులు, మనకు సమాజంలో వారికి కూడా గుర్తింపు ఉండాలా. మనం ఒక మతానికి, ఒక కులానికి ఇచ్చినవన్నీ కాకుండా ప్రభుత్వం పేద ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వారు కూడా చాలా పేదవారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి వారికి కూడా ఇవ్వడం మనం మీకు అందరికీ తెలిసిన విషయం.
కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యమంత్రి రావడం చెప్పారు, 90 రోజులు మీకు బాకీ ఉండే బకాయిలతో తెల్లవారి లోపల మీకు డబ్బులన్నీ మీ అకౌంట్లో పడతాయని చెప్పి, అదే రకంగా తెల్లవారి లోపల అందరి అకౌంట్లో డబ్బులు వేసేసాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, కొన్ని బ్యాంకులు మెర్జీ కావడం వల్ల కొంత లేట్ అయింది, లేకపోతే నిన్ననే పడిపోయి అవి కూడా వచ్చేస్తాయని చెప్పి మీకు తెలియదు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్దన. అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి పురస్కారం ముఖ్యమంత్రి గారు రావడం, అసలు ముఖ్యమంత్రి గారు ముందుగా చాలా అనివార్య కారణాల వల్ల మా మధ్యాహ్నం ఏర్పాటు చేశాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి ఫరూక్ చెప్పి ఈవినింగ్ పెట్టుకోమని చెప్పు, నేను కూడా వస్తానంటే అప్పటికప్పుడు మళ్ళీ దాని ఆ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని స్వయం ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, వచ్చినారు కదా మనం ముందు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, మళ్ళీ వాళ్ళందరికీ అకామిడేషన్ చేశాం. సరే అకామిడేషన్ ఇచ్చాం, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం లంచ్ ఇచ్చాం, ఇప్పుడు నైట్ కూడా డిన్నర్ చేసుకుంటూ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పడం జరిగింది. వారు చాలా సంతోషపడ్డారు. మళ్ళీ ఈ రకంగా ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. కాబట్టి ఇంకా స్థానికంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తలు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా ఇమాముల ముందు వచ్చి, వారి పేదలు చాలా పేదవారి ఇమాములు, వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు ఒకసారి వారి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ జీవనం చాలా పేదరికంగా ఉన్నారు. వారికి ఇవాళ పాపం వారిని చదువుకున్న వాళ్ళు చాలా మంది విద్యార్థులు, బాగా మామూలుగా సోషల్ లైఫ్ లో ఉండే వాళ్ళు కూడా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నారు. కానీ ఈ మతపరమైన విద్యను నేర్చుకుని కనీసం ఏదో ఉద్యోగం దొరికి పని చేద్దామని అనుకున్నారు. అందులో భాగంగా చాలా మంది ఇమాములు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వారు కూడా ఈ రోజు డిఎస్సీలో పాస్ అయినారు. వాడమ్మాయి మాట్లాడింది, ఏమి ఎట్లా మాట్లాడిందో అబ్జర్వ్ చూశాడు. మన మాండకి స్పీచ్ ఇచ్చింది అమ్మాయి, సార్ నాకు పిల్లలు ఉన్నారు, నా పెళ్లి అయిపోయింది, నా భవిష్యత్ ఏమి, నా పిల్లల భవిష్యత్ ఏమి, నా భవిష్యత్ ఏమి, నా పిల్లల భవిష్యత్ ఏమి అనేది ఆలోచన చేశారు. కానీ ఆ డిఎస్సీ మీరు ఏర్పాటు చేయడం వల్ల 1600 మంది పిల్లలు, 1600 చిల్లర 1600 చిల్లర పిల్లలు, మన పిల్లలు మైనార్టీ పిల్లలు, ముస్లిం పిల్లలు వచ్చినారు. అవుట్ ఆఫ్ 16,000 చిల్లర, 16,300 గాను 1600 పైకి మనం వచ్చారంటే 10% గానీ ఎక్కువ వచ్చారు కదా. మనం నేను చెప్పాను, మన జనాభా ఉండేది 7.5%, 7.8%. జనాభాకు మించి అంటే చదువుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి అందరికి కూడా అవకాశం రావాలా. మరి బాగా పిల్లలు ఉన్నాయి, తల్లి పిల్లలు కూడా మరి బాగా చదువుకొని వాళ్ళు ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి, కుటుంబ కష్టాన్ని గుర్తించి డిఎస్సీ రాసి మళ్ళీ పాస్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు వారికి 75,000, 80,000, 90,000 జీతం వచ్చే పరిస్థితికి వచ్చారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు మళ్ళా డిఎస్పీ ఏర్పాటు చేస్తా అని చెప్పి లోకేష్ బాబు చెప్పారు. ఆ డిఎస్సీ కాదు, రావడం మొట్టమొదటిసారిగా డిఎస్సీగా సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది బట్టి సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 లో తల్లికి వందనంలో గత ప్రభుత్వం 42,000, 43 లక్షలకు ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాము. ఇప్పుడు అందులో కూడా మన పేద పిల్లలు ఎక్కువగా ఉన్నారు, వారికి అవకాశం దొరికింది, గ్యాస్ కూడా దొరికింది, బస్సులు మన పిల్లలు పోతున్నారు. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ మంచి కార్యక్రమాలు కూడా అందరితో పాటు మాకు సంఘం లభిస్తూ ఉంది అని చెప్పి మరి స్థానికంగా అడిగాడు ఆయన, మాకు మీరు ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని. మీరు టిట్కో హౌస్ ఉండైపోతారా అంటే చెప్పండి. హౌస్ స్థలాలు ఇస్తే గతంలో మీరు ఏం చేశారో నాకు తెలుసు. మీరు చేరలే. అంజద్ బాషా ఉన్నాడు 2000 అయితే దాదాపు 25 సంవత్సరాల క్రితం. ఆయన వాళ్ళ తండ్రి ఉన్నాడు కరీం భాయ్ గారు, రజాక్ భాయ్ గారు, మరొక వాళ్ళు లేరు ఇప్పుడు. ఈ మహానుభావుడు ఇంకా టీచర్ రిటైర్డ్ అవుతున్నాడు. వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసి నన్ను పిలిచి, మేము ఇమామంటే తక్కువ సంఖ్యలో పేద ఇమాములు ఉన్నారు, ఇప్పుడు ఇన్ని మసీదులు లేవు, ఇంతమంది పేదవారు లేరు. ఆ రోజు ఇచ్చాము వీళ్ళకు, ఇన్నే ఎదురు ఉన్నాడు ఇచ్చాము. కానీ ఎవరు అటు ఫోర్లే ఏమనంటే ఆ దూరం ఉంది, అక్కడ పోలేమన్నా నేను. ఇళ్ల పట్టాలు ఇస్తే నేను చెప్పకూడదు ఇక అదేమైపోతాయో. ఇల్లు కట్టుకుని ఇల్లు పోర్రా బాబు అంటే ప్రెస్ కూడా పోవడంలే. చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తాను, టిట్కో హౌసులు ఉన్నాయి మీకు అందరికి ఇస్తా పోండి అంటే మేము మాకు పట్టాలు ఇవ్వమంటారు. ఆ పట్టాలు ఇస్తామంటే మీకు తెలుసు, నేను దాని గురించి చెప్పకూడదు, ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. ఇల్లు తీసుకోండి, తర్వాత పట్టాల సంగతి ఆలోచిద్దాం. అట్లనే నిందాల వల్ల దానికి చాలు. నిన్న ఒక అమ్మాయి ఇచ్చింది, అన్న ఇళ్ల స్థలం అంటే నీళ్ళ స్థలం ఇస్తే టిట్కో పోవమంటే దూరం అవుతుందన్నా, మనం ఎట్లా రావాలి? దానికి నేను కారణం కాదు కదా. నీకు సొంత ఇల్లు ఉండాలా, నీకు ఇల్లు లేదు. నీకు ఇల్లు లేనప్పుడు యా ఊరు నీది అని చెప్తే ఏం చెప్తావు? యా ఊరు అని చెప్తే ఏం చెప్తావు? నువ్వు అంటే నా ఊరు నిందాలంటే ఏముంది నీకు? నిందాల్లో కనీసం ఇల్లు కూడా లేదు కదా. వాటి పోమంటే లేదు, మా దూరం అయిపోతుంది అని. ఆ రకంగా పట్టణ వాసులు చాలా మంది ఇళ్ల స్థలాలు పడుతున్నారు. కొన్నాపురం కాలనీ తెలుసు మీకు. కొన్నాపురం కాలనీ పేరు బసవతారక నగర్. నామకరణం చేసి లైట్లు ఒకటే రోజు చేసి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలిపించు సార్, ఒకటే రోజు మొత్తం కాలనీ అంతా లైట్లు వేయించా. వెంకటాచల నగర్ కానీ అక్కడ కానీ లైట్లు వేయించి, రోడ్లు వేయించి అన్ని చేసిన తర్వాత
మాకు దూరం అయిపోతుంది నూనెపల్లికి కూడా అని చెప్పారు. ఎంత దూరం ఉంది ఇప్పుడు? మా ఉంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది. చెరింటే పరిస్థితి వచ్చేది కాదు, వెళ్ళిపోయింది అది కూడా. కాబట్టి మేము ఇండ్ల స్థలం ఇస్తాం. షాదీఖానా గురించి అడిగాడు. షాదీఖానా కాన్సెప్ట్ కూడా తెచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారే పునఃస్థాపన చేసి మొట్టమొదటి షాదీఖానా కర్నూలు వేశాం, మౌర్య హోటల్ ఎదురుగా. అప్పటికి మౌర్య హోటల్ లేదు. ఇప్పుడు 1986లో ఇక్కడ కానీ కడపలో కానీ వేసాం. మరి అక్కడ పరిస్థితి మీకు తెలుసు. ఇంతవరకు అడగాలే, స్థలాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆడ కాంప్లెక్స్ కట్టించేశాడు. కాబట్టి మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. ఆయన మళ్ళా పాత ఆ స్థలం కూడా మేము ఇచ్చాము, కొనుక్కుంటే స్తోమత లేదు. ప్రభుత్వ స్థలాల్లోనే వీళ్ళు షాదీఖానాలు నిర్మించుకున్నారు. ఎక్కువ బాగా ముఖ్యమంత్రి గారి ఎదురు కూడా చెప్పా, మీకు షాదీఖానాలకంతా ప్రభుత్వ స్థలాల్లోనే ఉన్నాయి, ప్రభుత్వమే మీకు ఉచితంగా ఇచ్చి షాదీఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నంద్యాల షాదీఖానా ప్రభుత్వంది కాదా? కంప్యూటర్ సెంటర్ ఉండేది ప్రభుత్వంది కాదా? ఇప్పుడు ఇది ఈ షాదీఖానా కూడా అక్కడ మీకు అందరూ మార్చురి వినేది, స్థానికులు మీ అందరూ మార్చురి ఇళ్ల మధ్యలో వచ్చేసింది. కాబట్టి దరిద్రం ఎందుకు క్లిక్ చేసి వీళ్ళకి ఇచ్చేసి రస్తా అడిగారు. వాళ్ళు రస్తా అడితే రస్తాకి ఇచ్చేసి మార్క్స్ కొంత స్థలం మళ్ళీ ఇచ్చాము. ఎవరు భయపడిపోయేటోళ్ళు అక్కడ కాపురాలు ఉండాలంటే ఆ పరిస్థితి అది. షాదీఖానా ఏర్పాటు చేసాం. మరి అది శిథిలావస్థలు ఉంటే మన అధునూతన షాదీఖానా కట్టాలంటే దానికి ఇప్పుడు ఇచ్చాం 31 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకా 30 లక్షల రూపాయలు ఎంపీ గారు చెప్పా, ఆమె కూడా ఇస్తా అని చెప్పింది. మిగతా డబ్బు ఇంకా 30 లక్షలు కావాలని నేను కూడా ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసి మంచి షాదీఖానా అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక కులానికి ఒక మతానికి కాకుండా అందరూ కూడా నేను పెళ్లి చేసుకోవాలి. అందరికీ షాదీఖానా అంటే దాని పేరు షాదీఖానా. షాదీఖానా అంటే కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ మెంట్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎన్టీఆర్ షాదీఖానా ఉంది, మైనార్టీస్ కన్నా నాన్ మైనార్టీస్ పెళ్లిలో ఎక్కువ జరుగుతాయి. కాబట్టి దానికి కూడా ఇచ్చాడు ఆయన. అక్కడ చైర్మన్ గారు కూడా ప్రెసిడెంట్ దానికి కూడా 3వ అంతస్తు చేస్తా అని చెప్తే 3వ అంతస్తు కూడా అడిగాడు. 31 లక్షలు 40 లక్షలు అది కూడా త్వరితగతిన శాంక్షన్ చేస్తాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాం. జీవన శ్రమంతిలో పోవాలా, మీరంతా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కలిసి రావాలా. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్నాం. మనకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ నేనుండా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. అంతకని ఆ ముఖ్యమంత్రి చెప్తాడే? గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరిని చూశాడు? ఎవరిని చూడలే, ఎవరితో మాట్లాడలే, ఏం చేయలే. మసీదులకు ఇచ్చాము, ఇక్కడి సాక్ష్యాలు ఉన్నారు. ఈయనకే జీవులు ఇచ్చా అనుకున్నారు. 20-30 మసీదులకు ఒక్కొక్క మసీదు ఇది కాదు మొత్తం మన జిల్లాలో ఐలూరు, చాబూలు, ఎన్ని ఊర్లు ఇచ్చారు నాకే తెలియదు. అన్ని ఊర్లకు ఇచ్చారు. అన్ని ₹1 శాంక్షన్ చేయాలి. జామియా మసీద్ పెద్దలు ఇల్లే, తండ్రి గారు సేవ చేశాడు జీవితం అంతా. జామియా మసీద్ కు 50 లక్షలు 1918 ఎన్టీ రామారావు బై ఎలక్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 10 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు డ్రా చేసి మిగతా పని చేస్తే మిగతా డబ్బు ₹1 రాలే. ఆ ప్రభుత్వం వచ్చింది రాలే. ₹1 రాలే. ఎమ్మెల్సీ ఏం చేస్తున్నాడు? దాంట్లో సభ్యుడు 5 ఏళ్ళు ఆడున్నాడు, సభ్యుడుగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా తీసుకున్నాడు. ₹1 రిలీజ్ చేసుకోలేకపోయినాడు. ఎందుకు ఉండాలని ముఖ్యమంత్రి పోయి అడగలేవా? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి నా పేరు తెలిసినా నేను ఎవడో అని నేను గుర్తుపడతాడా అని ముఖ్యమంత్రి ఆయనకు, ఆ పాత ముఖ్యమంత్రి లేకుండా అడగకుండా కనీసం 50 లక్షలు సార్ నాకు రిలీజ్ చేసిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం థ్యాంక్స్ చెప్పాలా, మిగతా డబ్బు మనం ఇవ్వాలా, అది ఇవ్వకపోతే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పాలా. ఆయన చెప్పలేనివాడు ఎందుకు ఉండాలా? ఇంత నపుంసకులు రాజకీయాలు ఉండకూడదు. ధైర్యంగా పనిచేయాలా, లేకపోతే రాజకీయాలు వెళ్ళిపోవాలా. అది కూడా చేయకపోతే ఎట్లా? ఇప్పుడు 90 కోట్లు రావాలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు విన్నవించాం. మేము సమయం ఇస్తా ఉన్నారు, సమయం తీసి ఇచ్చారు. మిగతాది కూడా రంజాన్ వచ్చే ముందు వాళ్ళకు మళ్ళా మిగతా డబ్బు కూడా వేసి రంజాన్ ఘనంగా పండుగ జరుగుతారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుసు. మసీదు కూడా 5,000 ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. గుర్తింపు ఉన్న మసీదులు అంటే మనం ఏదైతే మసీదు ఇప్పుడు మౌజాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారో ఆ మసీదు కూడా ₹5,000 ఇస్తామని ఫర్ మెయింటెనెన్స్ వారికి. ఇంతకుముందు మా మసీదులో మేము లైట్లు వేసి సున్నం కొడుతుంటే ప్రతి రంజాన్ వస్తే, అది ఏం లేదు ఇప్పుడు. ఇవన్నీ సంవత్సరంలో చాలా చెప్పుకునేటివి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి గౌరవించి ఈ రోజు వారికి గుర్తింపు ఇచ్చి సన్మానించినందుకు నంద్యాల ఇమాముల తరఫున వారికి నేను కూడా నా తరఫున నంద్యాల వాసుగా మొదటి నుంచి కూడా ఆయన నా కోసం కృషి చేయేవాడు. టీచర్గా అయినా కానీ ఆయన సరే ఆయన అభిమానం మా మీద ఉంది మొదటి నుంచి కూడా. ఆయన రాజకీయాలతో కాకుండా మనకు ఆయన అన్ని రకాలు కూడా సహాయ సహకారం చేసినాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తి, పెద్ద మనిషి. కాబట్టి ఇమాములందరూ సంఘ అధ్యక్షుడైన కాబట్టి వారికి ప్రత్యేకంగా వారి బృందం ఎవరైతే ఈ రోజు వచ్చినారో వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఇంతగా సత్కరించినాం. వారికి మళ్ళీ గౌరవం దక్కాలని చెప్పి తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం సంపూర్ణంగా మొత్తం మాకు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
చిన్నకందుకూరు వద్ద ఇరుక్కుపోయిన ట్రావెల్స్ బస్సు మరియు ఇసుక లారీ. జమ్మలమడుగు నుండి ఆళ్లగడ్డ వస్తున్న ఇసుక లారీ చిన్నకందుకూరు గంగమ్మ గుడి సమీపంలో రోడ్డు పక్కన గుంతలోకి పడిపోయింది. అదే సమయంలో ఆళ్లగడ్డ నుండి జమ్మలమడుగు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సైడ్ నుండి వెళ్లబోయి గుంతలో ఇరుక్కుంది. దీంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకోసారి వేయండి సార్. కొద్దిగా తీసుకుని ఆత్మకు సాధించి కూర్చోరా అందరూ ప్రతికు సార్ రాంకాశ్ గారు పాస్ పత్తికొండ నియోజకవాసి సతీష్ కుమార్ గారు నిన్నటి రోజున రైల్వే దుర్ఘటనలో దుర్మరణం చెందడం రాయలసీమ 4 జిల్లాల్లో కుమ్మరులకు శోక సముద్రంలో ముంచేసింది. సతీష్ కుమార్ ఉద్యోగరీత్యా చాలా మంచి సేవలు అందిస్తూ ఆయన గుర్తింపు తెచ్చుకునే వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం తీవ్ర లోటుగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మృతికి నివాళులర్పిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ప్రగాఢ సానుభూతి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన బనగానపల్లి నియోజక కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కుమ్మర సోదరులు మహిళలందరూ కూడా
ఇప్పుడే సతీష్ కుమార్కి నివాళులర్పించి ఘనమైన నివాళులర్పించి పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇలానే కొనసాగిస్తే కుమ్మర్ల ఉనికికి చాలా అన్యాయం జరగబోతుంది. కాబట్టి దీనికి సతీష్ కుమార్ హత్యోద్భవానికి ఎంతటి వారైనా కూడా ఎవరున్నప్పటికీ కూడా న్యాయబద్ధంగా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని బనగానపల్లి నియోజకవర్గ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సురేష్ బాబు, బనగానపల్లి నియోజకవర్గ కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. కుమ్మర కులబంధువు, పత్తికొండ నియోజకవర్గవాసి శ్రీ సతీష్ కుమార్ యొక్క మరణ వార్త విన్న వెంటనే మన బనగానపల్లి నియోజకవర్గ కమిటీ కుమ్మర శాలివాహనులందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనై వారికి ఈరోజు బనగానపల్లి నియోజకవర్గ కుమ్మర శాలివాహన సంఘ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి వారి యొక్క కుటుంబానికి మేలు కలగాలని చెప్పేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మేము ఇక్కడ బనకచెర్లకు వచ్చాము. రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా మనమందరం కలిసి ఇక్కడ బనకచెర్లకు వచ్చి రైతులతో కలిసి వారి యొక్క సమస్యలు, నిజమైన సమస్యలు ఏమున్నాయో అని తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉందన్నమాట విషయం. వీళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నామనేది ఈరోజు తెలుస్తుందన్నమాట. చూడటానికి వాటర్ ఉంది కానీ సక్రమంగా పొలాలకు వెళ్ళేటువంటి సౌకర్యం మాత్రం లేదన్నమాట. ఏ విధంగా అంటే మధ్యలో అవి కొన్ని బ్రిడ్జిలు కట్టేశారు వీళ్ళందరూ. అదేవిధంగా మధ్యలో కట్టలు పెట్టేశారు. కట్ట వచ్చేసింది. ఆ పనులు కూడా కాంట్రాక్టర్లకి ఇచ్చి మధ్యలో ఆ కట్ట తీయకుండా వదిలేసి సక్రమంగా వెళ్ళేటువంటి రివర్ కాలువలు కూడా సక్రమంగా లేకుండా ఎస్ఆర్బీసీకి పూర్తిగా ఏమీ పట్టించుకోకుండా అనాథులు చేసినట్టు విషయం ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ రైతులకు వింటుంటే వారి యొక్క కేసీ కెనాల్కి వచ్చేటువంటి వాటర్ వాళ్ళకు కానీ పంట పొలాలు వాళ్ళ 500 ఎకరాలు వాళ్ళ బంధువులవి, వాళ్ళ మిత్రులవి, వాళ్ళ యొక్క గ్రామస్తులవి 500 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి దానికి ముఖ్యంగా ఎస్ఆర్బీసీ నుంచి వచ్చేటివి ప్లస్ కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్లకు వాళ్ళకు రాకుండా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇదే విషయానికి బొజ్జ దశరథరామిరెడ్డి ఎన్నోసార్లు ప్రతి ప్రభుత్వానికి తెలుపుకుంటూ వస్తూనే ఉన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అని తయారు చేసి ప్రజల కోసము, వాళ్ళ యొక్క రైతుల కోసము కష్టపడుతూనే వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కేసీ కెనాల్ కట్టారు, కేసీ కెనాల్ బ్రిడ్జ్ కట్టారు. కానీ అక్కడ పిల్లర్స్ ఒకటి ఉన్నాయి కానీ దాంట్లో నుంచి కెనాల్ మాత్రం కట్టలేదు. కెనాల్ కట్టకుండా వాటర్ ఇయ్యలేక 500 ఎకరాల పొలాలకు నీళ్లు సక్రమంగా పోకుండా ఎంతో కష్టపడుతున్నారు. ఈ రైతులు చాలా బాధపడుతున్నారు. వీళ్ళకు భవిష్యత్తు, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు రేపు పొద్దున చాలా అంధకారంగా అయిపోతుందని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు మనకు తెలుపుకుంటున్న విషయం ఏమంటే, మీరు మీ ద్వారా రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా మన ఈ పాలకులకు తెలుపుతూ వారి యొక్క సౌకర్యాలు చేసి కాలువలకు సక్రమంగా అడ్డంకులు లేకుండా తొలగించి నీళ్లు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ బ్రిడ్జ్ కట్టి ఇస్తే వీళ్ళు జీవితాంతము వాళ్ళ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది మన యొక్క కర్తవ్యం, గవర్నమెంట్ యొక్క కర్తవ్యం. కాబట్టి ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి మనం దయచేసి ఇప్పటికైనా ఎస్ఆర్బీసీకి వచ్చే నీళ్ళకైనా కానీ, అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చే నీళ్ళైనా కానీ, అదే ఇక్కడ తెలుగంగకు వచ్చేటువంటి మధ్యలో అడ్డంకులన్నీ తొలగించి నీట్గా ఒక కనీసం అన్న ఒక 10 కోట్లు అవుతాయి అంతే. ఆ యొక్క డబ్బులు కానీ వేసి
మరామతులు చేపించి ఇస్తే ఈ యొక్క రైతులు వారి యొక్క జీవితాలు బాగుంటాయి. కాబట్టి మన రాయలసీమ పంట పొలాలు కూడా సత్యశ్యామలం ఉంటాయి. కాబట్టి కోరుకుంటూ నేను ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక మెంబర్ కాబట్టి, నేను కార్యవర్గ సమితిని కాబట్టి మాకు గవర్నమెంట్తో అప్పీల్ ఏం చేస్తున్నారంటే, దయచేసి మీరు మాకున్నటువంటి ఈ రిసోర్సెస్ని డెవలప్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనము రైతులకు కూడా మీరందరూ రాయలసీమ సాగునీటి సాధన సమితి కోసము మీరు ముందుకొచ్చి మన యొక్క ఈ యొక్క కార్యక్రమాలకు, మనం చేస్తున్నటువంటి ఉద్యమాలకు మనం గవర్నమెంట్కి తెలుపుతున్నాం. కాబట్టి ప్రతిసారి మనం ఇదే ముందుగా చూపించుకుంటూ పోతున్నాము. మీ యొక్క కార్యక్రమాలు అదే మరామతులు చేయడానికి చూపిస్తున్నాం. కాబట్టి మీరందరూ కలిసి ఐక్యమత్యంగా వచ్చి పోరాడి సాధించుకోవాలని మీరందరితో కోరుకుంటూ, అదేవిధంగా వీరికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ సాగునీటి సాధన సమితి. ग्रीवाय सहस्राक्षाय मीदते अघो ये सुदत्वानोन्तेभ्यो करन्नमः प्रपञ्चधनस्योराज्ञोर्जान् या सदेस्ते शवपरातापगवो अपः अवदस्तधनस्वगुं सहस्राक्षते सुदे निशील्य शल्यानां मुखास्यवो न सुमना भव विज्जुन्दनकवर्तिनो विशल्यो बाणवागमुता స్వామికి నుదురు తగిలిచ్చే వాళ్ళు నుదురు తగిలేయండి. నుదురు తగిలియచ్చు. ఓం యో వైతాం బ్రహ్మణో వైతాం అసతే నమృతాం పురే తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ వికిర్నిం ప్రజంతతో కృతే సకల కళ్యాణవాజనం యత్ర భావేతి పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. కూర్చోలేదండి మేడం, కూర్చుంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
गोपा अदृशन्नदृष्णुदार्यः उदयन् विश्वाभूतानि सदृष्टो मुडयाति भूमिं विश्रुतो ऋत्वामच्छदिष्टदशाङ्गुलम् पुष्पावते पशुपदानि परावृताम् भूमिं विश्रुतो ऋत्वाम् यद्भूतं विश्वमूर्तां तत्तस्येषाः यदन्नेन करोहति एतावानस्संहिममतोऽस्याय జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కలిసి ఏం చేశారు? ఒక్క రూపాయి తెచ్చినారా మీరు పదవులు తీసుకొని? ఫారూక్ గారు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని మసీదులకు ఇచ్చారు? మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి మొన్న 90 లక్షల రూపాయలు కుబ్రా షాదీఖానాకి ఇచ్చినారు. వర్కులు జరుగుతున్నాయి, కావాలంటే చూడుకో, లేదా వాట్సాప్ లో ఫోటోలు పెట్టమంటే పెడతాం. మైనార్టీలకు ఫారూక్ గారు చేసినంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఫారూక్ గారు 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అప్పుడు హైదరాబాద్ లో కూడా హౌస్ కట్టిన ఘనత మన ఫారూక్ గారిది. ఎవరు కట్టించినారాయా? ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎవరు కట్టించినారు? సాయిబాబా దేవాలయం ఎవరు ఇచ్చినారు రోజాకుంటాలో? వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నంద్యాల కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి ఆత్మహత్య. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ మసీదులకు ₹1 తీసుకురాలేదు. బేతంచెర్ల పూదోట ఆశ్రమంలో సామూహిక భగవద్గీత పారాయణంలో కార్తీక దీపాలతో మహిళల హారతి. చిన్నకందుకూరు వద్ద గుంతలో ఇరుక్కున్న లారీ మరియు ట్రావెల్స్ బస్సు. ట్రాఫిక్ కి అంతరాయం. సిఐ సతీష్ కుమార్ కు బనగానపల్లెలో ఘన నివాళులు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న నీటి వాటాలపై మాట్లాడుతున్న న్యాయవాది సయ్యద్ అసదుల్లా. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు ఆదివారం శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమనందీశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి అభిషేకము. ఎమ్మెల్సీ ఇషాక్ అవాస్తవ ప్రచారాలు చేయొద్దు.